సాక్షి బండి అయితే పీజీ హాస్టల్ హుషీరాబాద్ లిమిట్స్ లో ఫైర్ యాక్సిడెంట్ అనే ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ రావడం లోకల్ పోలీస్ సాక్షి బండి అవుతుందన్న ఇటు ఎన్డీఆర్ఎఫ్ జరిగింది. ఇక్కడ ఈ హాస్టల్లో ఒక 10 అమ్మాయిలు ఉన్నారు. ఇమ్మీడియట్ గా సాక్షి బంద్ చేస్తుండు కూడా బయటకు వచ్చారు. ఒక అమ్మాయిని లోకల్ వాళ్ళు చేయడం జరిగింది. చాలా గుడ్ వర్క్ చేశారు వాళ్ళు. సో ఇప్పటికి ఎలాంటి ఎవరికి కూడా నష్టం లేదు. బిల్డింగ్ డ్యామేజ్ అయింది. ముఖ్యంగా ఇటువంటి హాస్టల్ రన్ చేసే వాళ్ళకి మేనేజ్మెంట్ చెప్తున్నాం ఏంటంటే అన్ని ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్తున్నాం. లోకల్ ప్రజలు కూడా చెప్తున్నారు. వాళ్ళందరికీ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ చేస్తాం. జిహెచ్ఎంసీ, పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ తోటి ఇటువంటి సంఘటన జరగకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో వాళ్ళతో సరైన చర్య. ఇందులో ఏమాత్రము నెగ్లిజెన్స్ ఉన్నా, ఏమాత్రము అజాగ్రత్త ఉన్న మేనేజ్మెంట్ తరఫున కానీ ఓనర్ మీద కానీ అటువంటిది ఏమైనా ఉంటే వాళ్ళ అజాగ్రత్త చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పోలీస్ పరంగా ఉండదు, బట్ సేఫ్టీ మెజర్స్లో పోలీస్ రూల్ ఉంటుంది. వాళ్ళు తీసుకోవాల్సిన మినిమం చర్యలు తీసుకోవాలి. ప్రాణాలు కాపాడుతూ ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది. సో కాబట్టి అటువంటివి కూడా ఉంటే వాళ్ళకు సెన్సిటైజర్ ప్రోగ్రామ్ చేస్తాం. ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడానికి అన్ని రకాల వాళ్ళకు మేము చేస్తున్నాం. ఎవరు కూడా అజాగ్రత్త ఉండి ఇటువంటి ఏదన్నా సపోజ్ ఇక్కడ ప్రాణ నష్టం జరగదు. ప్రాణ నష్టం అయితే అది డెఫినెట్గా మనకు ఇది ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎలాంటి అజాగ్రత్తగా నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి వాళ్ళ మీద. బిల్డింగ్ ఓనర్ మీద ఉంటుంది, మేనేజ్మెంట్ మీద ఉంటుంది. థ్యాంక్ యూ.